భోజనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎవరో యోగులో ఇట్లాంటి వాళ్ళకో లేకపోతే ఏదో కొన్ని ఒక రకమైన రీజన్స్ ఉంటే తప్ప భోజనాన్ని ఇష్టపడని వారు లేదా సమయానికి భోజనం చేయని వారు ఎవరు ఉండరు. ఇంకా మనకు ఆకలిగా ఉంది అనంటే మాత్రం కక్కుర్తిగా తినేస్తూ ఉంటాం. ఆదర బాదరగా ఫాస్ట్‌గా ముందు 4, 5 తినేసేసి 4, 5 ముద్దలు తినేసేసి ఆ తర్వాత మళ్ళా ఆరాంగా తింటూ ఉంటాం. కానీ అసలు ఇలా చేయకూడదు అని పదే డాక్టర్స్ అయితే హెచ్చరిస్తూ ఉంటారు. మనకి బాగా దాహంగా ఉన్నప్పుడు కూల్ వాటర్ తాగేయడము, ఫాస్ట్‌గా నీటిని తాగడము, ఉన్న పనంగా నిల్చొని నీటిని తాగడము, ఎక్కువ స్టెప్స్ ఎక్కినప్పుడు లేదా ఎత్తు ప్రదేశాలకి మనం ఏదైనా ట్రెక్కింగ్‌కెళ్ళేటప్పుడు లేదా ఫాస్ట్‌గా ఏదైనా పని మీద పరిగెత్తినప్పుడు, సో దాహంగా ఉంది అనంటే ఫాస్ట్‌గా వాటర్ తాగుతాం. సో ఇలా చేయడం వలన వెంటనే మనకి బ్రీతింగ్ అనేది లాక్ అవుతుంది. కార్డియాక్ అరెస్ట్‌లనేవి ఎక్కువగా జరుగుతాయి. అలాగే సేమ్ ఫుడ్ విషయంలో గూడాను. ఆకలేస్తుందని ఆదరబాదరగా తినేటప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తింటాము? అట్‌లీస్ట్ ఒక మెతుకు మనకి అంగుట్లో అంటే పైన ఇరుక్కున్నా గూడా శ్వాసకోశం అనేది దెబ్బతింటుంది. ఇమ్మీడియేట్‌గా బ్రీతింగ్ ఇష్యూ వచ్చి మనకి శ్వాస అనేది ఆగిపోతుంది. లేదా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ గూడా ఉంటుంది. ఒక్కొక్కసారి బ్రెయిన్ డెత్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇదేమి దృష్టిలో పెట్టుకోరు. తెలుసు అందరికీ తెలుసు. అన్నీ జూస్తూనే ఉంటారు. మెడికల్ పరంగా గూడా ఇప్పుడు అందరూ గూగుల్‌లో సెర్చ్ జేస్తే మనకెందుకు ఈ డిసీజ్ వస్తది? దీనికి ఎలాంటి మెడిసిన్ వాడాలి? ఇలా జేస్తే ఏం జరుగుతదని అందరూ గూడా గూగుల్ చూస్తూ ఉన్నారు. అయినా కూడా గూగుల్ చేసి నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ టైంకి మనకి ఆత్రం అదే చేసేయాలనుకుంటే చేసేయాలి. సో అలా చేసే చాలా మంది ప్రమాదంలో ఇరుక్కుంటూ ఉన్నారు. సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కేరళలోనే ఒక సంఘటన చోటు చేసుకుంది. కేరళలో ఎర్నాకులంలోని ఒక రెస్టారెంట్‌లోని ఇద్దరు ఫ్రెండ్స్ భోజనం చేస్తూ ఉన్నారు. సో మంచి ఆకలిగా ఉంది. చక్కగా చికెన్ బిర్యానీ అనుకుంటాను ఆర్డర్ చేశారు. సో ఆ చికెన్ బిర్యానీలోని కొంతమంది ఫస్ట్ తింటూ ఉంటారు. ఎగ్‌ని తింటారు ఇష్టంగాను. సో అట్లాగా ఎగ్‌ని తిందామని జెప్పేసి ఆ ఎగ్ నోట్లో పెట్టుకునేసరికి ఎక్స్‌పెక్ట్ చేయలేదాయన. ఎగ్ గదా! స్మూత్‌గా ఉంటది. మేబీ మరి ఆ టైంలో ఆయన ఎలా తిన్నాడు అనేది మనకు తెలీదు. చాలా మంది నోట్లో పెట్టుకోంగానే కొన్ని మనం చాక్లేట్ గూడా చప్పరించేటప్పుడు లోపలికి మింగేస్తాం తెలియకుండానే. అది కొరకక ముందే అమాంతంగా జారిపోతదది. అంటే ఫుడ్ తినేటప్పుడు అప్రమత్తంగా ఉండకూడదు ఫస్ట్. మనం ఏం తింటున్నాం అన్నదాన్ని తినేదాన్ని ఆస్వాదిస్తూ ఒక కాన్సంట్రేషన్‌తోనే ఫుడ్‌ని గూడా తినాలి. ఏ పని ఎలా చేసినా అది మనం కాన్సంట్రేషన్‌తోనే చెయ్యాలి. అది ఒక వర్క్ అయినా కాన్సంట్రేషన్‌తో చేయకపోతే పాడైపోతది. అది ఒక ఫుడ్ అయినా సరే మనం జాగ్రత్తగా తిన్నంత సేపు ఆ 10 నిమిషాలైనా జాగ్రత్తగా తినకపోతే అది మన ప్రాణాన్ని తీసేస్తుంది పూర్తిగాను. చాలా మంది ఇలాగే చనిపోయిన వాళ్ళున్నారు. తినేటప్పుడు వాటర్ ఫాస్ట్‌గా తాగడం వలన పుల్లమార్కులు ఒక నీటి చుక్క డైరెక్ట్‌గా మనకు మెదడుకి టచ్ అయినప్పుడు గూడా వెంటనే బ్రెయిన్ డెత్ అయ్యి చనిపోయిన వాళ్ళున్నారు. సో ఈ వ్యక్తి అలాగే చాలా ఫాస్ట్‌గా భోజనం చేస్తూ గుడ్డుని తిన్నాడు. ఆ గుడ్డు ఇట్లా పట్టుకునేసరికి అది వెంటనే జారిపోయి గొంతులో ఇరుక్కుపోయింది. సో, వెంటనే ఆయనకి ఒక్క క్షణం అంతే. గొంతులో ఆ గుడ్డు ఎంత సైజ్ ఉంటది, మన గొంతు ఎంత సైజ్ ఉంటది. సో, ఆ గుడ్డు అక్కడ ఆగిపోంగానే ఆయనకి బ్రీతింగ్ రాలేదు. ఇమ్మీడియేట్‌గా సఫకేట్ అయ్యాడు. వెంటనే నిజంగానే అక్కడున్న హోటల్ సిబ్బంది గాని, ఎదురున్న ఫ్రెండ్ గాని వెంటనే అలర్ట్ అయ్యారు. భయపడి ఏదో చేయకుండా అతన్ని ఎట్లా తీయాలసల ఆ ఎగ్ అనేది బయటికెళ్ళిపోయింది గదా! అని హెమ్లిచ్ మాన్యూవర్ అని అంటాము. హెమ్లిచ్ మాన్యూవర్ అంటే మనం వాళ్ళని కిందకి ఇట్లా వంచి వీపు మీద దబ్బా కొట్టడం, అలాగే పొట్ట దగ్గర గట్టిగా అదమడం అన్నమాట. పూర్తిగా ఇట్లా బెండ్ చేసేయాలి మనిషిని. బెండ్ చేసేసేసి ఈ పార్ట్‌లోనే అంటే మనకి ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది గదా! అది ఇట్లా బెండ్ చేసి ఇది బ్యాక్ పార్ట్ వీప్ అనుకోండి. దాని మీద ఇట్లా కొట్టాలి. హెడ్ ఇట్లా ఉంటది. సో, ఇలా కొట్టేటప్పటికి ఏమంటే ఆ గొంతులోని ఎక్కడ ఇరుక్కున్నదైనా సరే మనం చిన్న పిల్లలకి చేస్తూ ఉంటాం ఇట్లా. పిల్లలు చాలా మంది కాయిన్స్ అవి మింగేస్తూ ఉంటారు. సో, అప్పుడు కూడా ఇరుక్కొని చాలా మంది పిల్లలు చనిపోతూ ఉంటారు. సో, ఇలాంటి చిన్న ట్రిక్స్ మనిషి ప్రాణాన్ని కాపాడుతాయి. ఇలాంటివి గూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో, అట్లా చేయడం వలన వెంటనే కొద్దిసేపటికి కొన్ని క్షణాల్లోన ఆ ఎగ్ అనేది బయటకొచ్చేసింది. వెంటనే ఊపిరి తీసుకున్నాడు. మొత్తానికి ప్రాణాలతోనైతే బయటపడ్డాడు. సో, అక్కడున్న వాళ్ళు తెలివిగా ఉన్నారు. బ్రెయిన్ ఉపయోగించారు ఆ టైంలో. చాలా మంది కంగారు పడే ప్రాణాలు తీసేస్తూ ఉంటారు. ఒకటి చేయబోయి ఒకటి చేస్తూ ఉంటారు. సో, మొత్తానికైతే ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. సమయానికి ఆదుకుని ప్రాణాన్ని నిలబెట్టిన నిజంగానే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ జెప్పాలి. మీరు కూడా ఎప్పుడైనాను మీ పిల్లలకి గాని, మీకు గాని అట్లాగా జరిగితే ఒకవేళ వెంటనే కంగారు పడకుండా అలర్ట్ అవ్వండి. గొంతులో ఏదైనా ఇరుక్కునేటప్పుడు మాత్రము ఈ హెమ్లిచ్ మాన్యూవర్ అని పద్ధతి ఉంటుంది గదా! ఇది మీరు ఒకసారి గూగుల్ చేయండి లేదా యూట్యూబ్‌లో చూడండి. ఒక చిన్న మెడికల్ ట్రిక్ అన్నమాట. అట్లా వంచి మనం గట్టిగా కొట్టగలిగితే గొంతులో ఏమిరుక్కున్నా గూడా బయటకొచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ముల్లులు, బోన్స్ ఇట్లాంటివేమైనా గుచ్చుకుంటే మాత్రం కష్టం. వాటిని మనం తీయడానికి ఉండదు. అది కంపల్సరీగా సర్జరీ గాని లేదా డాక్టర్ దగ్గరికి గాని వెళ్ళాల్సిందే. సో, ఇట్లా ఏమైనా జరిగితే వెంటనే అలర్ట్ అవ్వండి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళాల్సిందే. చికెను, ఫిష్, ఎగ్గు
ఈవెన్ రైస్ తిన్నప్పుడు జాగ్రత్తగా ఉన్నా, ఇవి తినేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. మనం రైసే కదా అని బిర్యానీస్ అవి తినేటప్పుడు ఫాస్ట్‌గా తింటే దానిలో చిన్న చిన్న బోన్స్ గుండగా మారిపోయిన బోన్స్ కూడా ఉంటూ ఉంటాయి నాన్ వెజ్‌లో. సో, అట్లాంటివి గూడా గొంతుకి ఇరుక్కొని చనిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. సో, ఫుడ్ తినేటప్పుడు ఆదరబాదరగా తినకండి. నిదానంగా తిన్న 5 నిమిషాలైనా, 10 నిమిషాలైనా సాటిస్ఫైడ్‌గా జాగ్రత్తగా నమిలి మింగి తినాలని పెద్దలు చెప్తూ ఉంటారు. సో, జాగ్రత్తగా తినండి. అలాగే చిన్నారులకు తినిపించేటప్పుడు గూడా కొంచెం జాగ్రత్తగా తినమనే వాళ్ళకి అలవాటు జేయాలి. కంగారు పెట్టొద్దు. మీరు కంగారు పడొద్దు.